అధికారమే గాలికి వదిలి పదవుల వ్యామోహంలో మెదిలి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆడుతున్నారు చూడరగాట. అడుగడుగునగు పడగ వినీతి కోనరాదు కోస్తైనా నీతి అక్రమ సంపాదననే ధ్యేయం నీట మునిగిపోయిందిర న్యాయం. దోపిడి దొంగల భరతం పట్టగా సర్కారుకు వరి కోరి కట్టగా శివంగులైనరు ఆడబిడ్డలు సింహ గర్జనై మన ఆంధ్రాలో. జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణగర్జన చేసేనా. జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణగర్జన చేసేనా. ఆడబిడ్డలంతా వరగగ్గై మండేనా పవనన్న దండులోనా జెండై నినదించేనా. ఆడబిడ్డలంతా వరగగ్గై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా. ఓహో తెలుగునాట ప్రతివాడి గుండె చప్పుడు పవన్ కళ్యాణ్ అన్నో. కొనిదల వారి ఇంటి కొమరవు పులిరా పవన్ కళ్యాణ్ అన్నా. తెలుగునాట ప్రతివాడి గుండె చప్పుడు పవన్ కళ్యాణ్ అన్నో. కొనిదల వారి ఇంటి కొమరవు పులిరా పవన్ కళ్యాణ్ అన్నా. ఓహో తెలుగోడి ఎవరంటే తెలుగోడి. తెలుగునాట ప్రతివాడి గుండె చప్పుడు పవన్ కళ్యాణ్ అన్నో. కొనిదల వారి ఇంటి కొమరవు పులిరా పవన్ కళ్యాణ్ అన్నా. ముద్దాసిర్ అసలు టైగర్ అల్లె వస్తున్నాడు కళ్యాణన్న పవన్ కళ్యాణన్న. నిగ్గదీసి నిలదీస్తాడు అన్యాయాన్ని ఎదురు నిలిచేదెవరు. టైగర్ అల్లె వస్తున్నాడు కళ్యాణన్న పవన్ కళ్యాణన్న. నిగ్గదీసి నిలదీస్తాడు అన్యాయాన్ని ఎదురు నిలిచేదెవరు. ఓహో టైగర్ అల్లె మన అన్నో పవన్ అన్న. తెలుగునాట ప్రతివాడి గుండె చప్పుడు పవన్ కళ్యాణ్ అన్న. కొనిదల వారి ఇంటి కొమరం పులిరా పవన్ కళ్యాణ్ అన్న. వెంకీ అన్ను భాష రాజు ఆపదంటే సాపదంటే జై జనసేన కాదుకుంటాడు. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి రియాజ్ గారి నాయకత్వం. జై జనసేన. హలో యాపే ఆపదంటే హలో యాపే హలో యాపే హలో యాపే. పవన్ కళ్యాణ్ అన్న. కొనిదల వారి ఇంటి కొమరం పులిరా పవన్ కళ్యాణ్ అన్న. ఓహో అడవి బిడ్డలాగా గన్న గడుగులేసరా భీమ్లా నాయకు అయ్యి అదరగొట్టినాడు చూడు వాడా ఈడా గన్నదే పై చెయ్యి. అడవి బిడ్డలాగా గన్న గడుగులేసరా భీమ్లా నాయకు అయ్యి అదరగొట్టినాడు చూడు వాడా ఈడా గన్నదే పై చెయ్యి. ఓహో అడవి బిడ్డ ఆడ ఈడో పవన్ అన్న. నాట ప్రతివాడి గుండె చప్పుడు పవన్ కళ్యాణ్ అన్న. జనసేన పార్టీ బలం పెరిగింది అనడానికి ఈరోజు జరిగిన ర్యాలీయే కారణం. ఎంత వైభవంగా అద్దంకి బస్టాండ్ నుంచి బలరాం కాలనీ దాకా కన్నుల విందుగా జనసేన పార్టీ జెండాలతోటి యూత్ ఎంతో ఉత్సాహంగా వచ్చారు. ఈ యువత కోసమే కేవలం పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు తన కష్టార్జితాన్ని సైతం
లెక్క చేయకుండా తన శ్రమని జనసేన పార్టీలో పెట్టి కష్టపడుతుంది కేవలం యువత కోసం, రానున్న తరాల కోసం మాత్రమే. మనం అదంతా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంది ఇప్పుడున్న దరిద్రపు పాలనని దించడానికి మాత్రమే. వాళ్ళతో కలిసి నడుద్దాము. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బ్యానర్లతో సిద్ధం సిద్ధం అంటున్నాడు. మీరందరూ ఒకసారి చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధం, ఇంట్లో కూర్చోడానికి సిద్ధం. ఎందుకంటే ఈ 4.5 ఏళ్లలో సంక్షేమ పథకాల పేరుతోటి ఒక పావల, అది కూడా మనం కట్టిన ట్యాక్సులు మనకి పావలా ఇచ్చి తను 3 పావలా తిన్నాడు. అలాగే ఎన్నో దోపిడీలు మనకి తెలిసి కరెంటు బిల్లులు పెంచాడు, అధిక ధరలు పెంచాడు, పెట్రోల్ ధరలు పెంచాడు, మద్యపాన నిషేధం చేస్తానని చేయకుండా తన సొంత బ్రాండ్లతోటి మద్యం మీద గవర్నమెంట్ నడుపుతున్నాడు. ఇలాంటి ఎన్నో అక్రమాలు చేసి 4.5 సంవత్సరాల నుంచి తనకేమీ అర్థం కాక ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా గెలవరని తెలుసుకొని ఎంతోమందిని మారుస్తున్నాడు. ఇంకా ఎంపీల కోసం వెతుకులాట చేస్తున్నాడు. ఇంకా ఏదో చాలా కష్టపడుతున్నాడు. కానీ 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 175 కాదు కదా, 5 కూడా జనసేన పార్టీ రానివ్వదు. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి 3వ డివిజన్లో మనం శ్రీకారం చుట్టాము. ఈరోజు కొంతమంది జన సైనికులు ఈరోజు పార్టీలో చేరబోతున్నారు. ఇది మనకు రాబోయే ఎలక్షన్కి మన 3వ డివిజన్ తరఫున ఇది ఒక శుభసూచకంగా అనుకుంటున్నాను నేను. అంతేకాకుండా జన సైనికులంతా యువకులు అన్నీ ఆలోచించే విధానం మీకు తెలుసు. పెద్దవాళ్ళంటే పార్టీనో కులాన్నో లేకుంటే ఏదో చూసి వేస్తారు. ఇప్పుడు గత 5 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారైతే మన జిల్లా పరిధిలో చూస్తే మన రియాజ్ అన్న గారైతే జనసేన పార్టీ కోసం ఎలా కృషి చేస్తున్నారో మనందరం చూస్తూ ఉన్నాము. నేను రీసెంట్గా మన జనసేన పార్టీ మరియు టీడీపీ కలయిక జరిగినప్పటి నుండి రియాజ్ గారిని దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా మంచివారు, చాలా బాగా పనిచేస్తున్నారు. మీ అందరిలో చాలా క్రమశిక్షణ నేర్పారు. మీరందరూ ఒకే బాటలో నడుస్తూ చాలా బాగున్నారు. చాలా గర్వకారణం దీనికి. ఇలాగే మీ జన సైనికులంతా మనకేముంది, రానున్న 70 రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది కనుక జన సైనికులము ప్లస్ వీర మహిళలు, మన తెలుగు మహిళలు, టీడీపీ అందరూ కలిసి ఈ 70 రోజులు ఒక ఎత్తు, ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు. అందరం కలిసి కష్టపడి బాగా పనిచేసి మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాం. మన ఓటు అనే ఆయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పి జగన్ ఆల్రెడీ ఇంట్లో కూర్చొని మురుగుతూనే ఉన్నాడు ఆ తాడేపల్లి ప్యాలెస్లో. ఇంకా ఆ పిల్లి బయటకు వచ్చేది లేదు కనుక మన అందరం కలిసి ఓటు అనే ఆయుధం ద్వారా ఓడించి ఇటు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా మనం ఏర్పాటు చేసుకొని మన అందరం కలిసి కట్టుగా పనిచేయాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి రియాజ్ గారికి, మరి సభకు అధ్యక్షత వహించిన అన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా వైపు నుండి ఏమైనా తప్పుగా మాట్లాడితే దయచేసి క్షమించగలరు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి 3వ డివిజన్లో చేరినటువంటి 100 కుటుంబాల సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పాలనను, ఎవరైతే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఒక సైకో జగన్మోహన్ రెడ్డిని తరిమే విధంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటం జరిగింది. ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలన్నీ కూడా ప్రత్యక్షంగా చూసి చెలించి ఈ రాష్ట్రం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తరిమేసే విధంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు ఒక్కటే మన ముందున్నటువంటి చర్య అని చెప్పేసి 2 పార్టీలు ఉమ్మడి కూటమిగా ఈరోజు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత దారుణంగా ఉందంటే సామాన్యుడు కూడా బతకలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన ఉంది. మరి ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎన్నికల ముందు కూడా ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసురెడ్డి
ఒంగోలు నగరానికి ప్రతిరోజు మంచినీరు తెచ్చే పథకం నేను చేస్తానంటాడు. మరి తెచ్చావయ్యా అంటే తేలేదు. మరలా ఎన్నికల ముందు సరికొత్త డ్రామాకి తెరదీస్తారు. మరలా ఆ డ్రామా ఆడి మరి ఈ రోజుకి నీరు ఎందుకు తేలేదని మేము అడుగుతున్నాం. లేదు, నీళ్లు తేలేదు, నీళ్లు లేవు, మరి ఎక్కడున్నావు? మరి ఒంగోలు ప్రజలు నీళ్ళు అడుగుతుంటే హైదరాబాద్లో కూర్చొని సీట్ ఏమైందని అడుగుతున్నాం. మరి ఒంగోలు ప్రజలు నీకు ఓటేసింది మరి దేనికి? మరి ప్రజలు నువ్వు మంచినీళ్ళు అందించలేనటువంటి వ్యక్తివి, ఒంగోలుకి అభివృద్ధి చేస్తావా అని మేము అడుగుతున్నాం. ఒంగోలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు, నా కోసం 2 బటన్లు నొక్కలేరా అని. 2 బటన్లు నొక్కుదాం. అవి ఒకటి సైకిల్ గుర్తు మీద, 2 గాజు గ్లాసు గుర్తు మీద గుద్దుదాం. ఈ రాష్ట్రం నుంచి శాశ్వతంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించుదామని చెప్పేసి 3వ డివిజన్ సభ్యులందరికీ కూడా మన్నవించుకుంటున్నాను. రేపు రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. ఎందుకంటే మన భవిష్యత్ తరాలు బాగుండాలన్నా, మన జీవితాలు బాగుపడాలన్నా ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి కొట్టే విధంగా మనందరం పనిచేయాలి. ఎక్కడ కూడా పోలింగ్ బూత్లోకి వెళ్తే మనకి కనపడాల్సింది గుర్తు ఒక్కటే, గాజు గ్లాసు సైకిల్ గుర్తు. రేపు టికెట్ ఎవరికైనా రానివ్వండి, ఉమ్మడి అభ్యర్థులు ఎవరికి ఇచ్చినా సరే మనం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా ప్రభుత్వంలో రాబోతున్నాం. అందరూ హ్యాపీగా ఉండండి. మీ యొక్క జీవితాల్లో సుఖశాంతులు నిండబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, వీళ్ళిద్దరి నాయకత్వాల్లో రాష్ట్రం ముందుకు వెళ్ళే విధంగా పనిచేసిద్దని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరికీ మాటిస్తున్నాను, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులతోనే ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి చెందిద్దని చెప్తున్నాను. ఎందుకంటే అభివృద్ధియే ముఖ్యం మన 2 పార్టీలకు కూడా. స్వలాభం కోసం మనం లేం. అదొక్కసారి మీరందరూ గుర్తు తెచ్చుకోండి. జనసేన పార్టీలో చేరినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మరొక్కసారి మీ అందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వచ్చి నేను కలుసుకుంటానని చెప్పి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.